జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ అండ్ సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది అంటారు. అండ్ అంతేకాకుండా కొన్ని వేల మందిని టీచ్ చేశారు మీరు. నాకు ఎన్నో సార్లు చెప్పారు, ఎన్నో విధాలుగా చెప్పారు. అయితే మనకి కాల్స్ వస్తున్నాయి సార్, వరుస పెట్టి కాల్స్ వస్తున్నాయి. మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు తెగ కాల్స్ చేస్తున్నారు, డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళకి మీరు ఒక మార్గాన్ని చూపించగలరు అంటారు? అంటే ఎంత చిన్న సమస్య నుంచి ఎంత పెద్ద సమస్య వరకు ఆ వ్యక్తి ఏ స్టేజ్ లో ఉన్నాడు, డిప్రెషన్ లో ఉన్నాడా, లేకపోతే ఒక జాబ్ కోసమా, హెల్త్ ఇష్యూసా, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లమా, లేకపోతే కోర్టు కేసా, డిపెండింగ్ అని ఆ వ్యక్తి పడుతున్న బాధను బట్టి ఇది ఉంటుంది, రెమెడీ ఉంటుంది. సో అందరికీ ఒకే టైప్ ఉండదు. ఒకరు బిజినెస్లో లాస్ అవుతుంటారు, ఒక జాబ్ కోసం ట్రై చేస్తుంటారు. అట్లా మన ద్వారా సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా మందికి విదేశాల్లో వచ్చాయి. సో వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్న రాంది నెగిటివ్స్ అడ్డుపడి ఆ నెగిటివ్స్ క్లీన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా జాబ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే చిన్ననాటి నుంచి ఆ ఫ్రేమ్స్ బలంగా నాటుకుపోయి ఉంటాయి. మనం చూడండి, డబ్బుదే ముందర కుక్కను కొడితే రాలుతుంది, డబ్బు మంచిది కాదు, ఎక్కువ కోరుకోకూడదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని వార్తల్లోనూ చుట్టుపక్కల జనాలు మాట్లాడే మాటలు, ఇంట్లోనూ ఇవన్నీ కూడా అవి కొన్ని లక్షల్లో పెరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు మీరు ట్రై చేస్తున్నా సరే ఆ వ్యక్తి రాదు. ఎందుకు? ఆ ఫ్రేమ్స్ అన్ని బలంగా నాటి ఉంచాడు. ఎందుకు రావట్లేదు తనకు అర్థం కాదు. అందుకే గురువు లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది? ఎందుకు రావట్లేదు గురువు తెలుసు, ఆ వ్యక్తికి తెలియదు. ఆ స్థితి మారటానికి ఆ జాబ్ ఎందుకు రావట్లేదు, ఎంత ట్రై చేసినా ఆ నెగిటివ్ బిలీఫ్స్ ఇట్లా పెరిగిపోయినాయి ఆ వ్యక్తిలో, ఇంట్లోనూ తనలో కూడా. అవి పెరిగిపోయి ఆ మూఢనమ్మకాలు, ఆచారాలు నమ్మేయటం ద్వారా అదే జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం అనేది ఒక రకంగా ఉంటుంది చెప్పలేం. ఇన్ని కోట్ల మందిలో రకరకాల మనుషులు, రకరకాల ఆలోచనలు, రకరకాల ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లం బట్టి మనం ప్రతి దానికి సొల్యూషన్ ఇస్తాం. ఇష్యూ ఏదైనా కానీ, ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా సరే. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ లో ఎలాంటి సమస్యలతో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అండ్ వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారండి? జీవితం కొలాప్స్ అయిపోయింది, నాకు ఇది వద్దు అని సూసైడ్ చేసుకుందాం అని వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మన క్లాస్ తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అంటే ఎందుకు అలా సూసైడ్ చేసుకోవాలనిపించింది? ఒక అతను లవ్ చేసి మోసం చేశాడని, లేకపోతే ఒక అమ్మాయి వద్దందని. ఎక్కువగా ఈ డిప్రెషన్స్ ఉంటారు. అంటే నన్ను ఎందుకు వద్దన్నాడు, కారణం ఏంటి, నా నెంబర్ బ్లాక్ చేశాడు, బ్లాక్ చేసింది, ఈ డిప్రెషన్లో ఉంటారు. ఆ సూసైడ్ కేసుల నుంచి వాళ్ళని బయటపడేయటం జరిగింది. అంటే వ్యక్తికి మధ్య ఇలాంటి కొన్ని సెంటిమెంట్స్ సంబంధించినటువంటి క్లాసెస్ ఎలా ఉంటాయి, విడిగా మనం క్లాసెస్ చెప్తాం, జూమ్లో కాకుండా. ఇప్పుడు పర్సనల్ ఇష్యూ ఉంది సంజయ్, ఆ అమ్మాయి ఫేస్ కనిపించాలి, కనిపిస్తే ఎట్లాగా? సపోజ్ ఒక అమ్మాయి ఉంది, ప్రాబ్లమ్స్లో ఉంది, సూసైడ్ చేసుకుందాం అనుకుంది, ఆ అబ్బాయి అట్లా చేశాడు కదా. అప్పుడు ఆ అమ్మాయి తన ఫేస్ కనపడుతూ జూమ్ మీటింగ్లో ఎలా చెప్తుంది? ఒకవేళ చెప్పింది, అది రికార్డ్ అవుతుంది, యూట్యూబ్లో పోస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ లైఫ్లో కొత్త వ్యక్తిని కోరుకోవాల్సి వచ్చినప్పుడు ఇది అలా ఉండిపోయింది కదా. మరి అప్పుడు తనకి ఇబ్బంది, లైఫ్కి ఇబ్బంది కదా. ఇలాంటి కేసెస్ మనం ఇబ్బంది పడకుండా కొన్ని పర్సనల్గా మనం 1-to-1 సెక్షన్ పర్సనల్ క్లాస్ తీసుకుని మన ఎదురుబది కూర్చోబెట్టుకుని ప్రాబ్లమ్స్ అంతా విన్న తర్వాత దాని నుంచి ఎలా బయటపడేయాలో వాళ్ళకి ఆ పర్సనల్గా వాళ్ళకి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అట్లా పర్సనల్ క్లాసెస్ ఉంటాయి, బిజినెస్లో లాస్ అయిన వాళ్ళకి బిజినెస్ క్లాసెస్ ఉంటాయి, సెలబ్రిటీ క్లాసెస్ ఉంటాయి, విఐపి క్లాసెస్ ఉంటాయి, వివిఐపి క్లాసెస్ కూడా ఉంటాయి. హై లెవెల్ దాకా ఉన్నాయి క్లాసెస్. అంటే ఆ వ్యక్తి స్థాయిని బట్టి ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో ఆ లెవెల్లో కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. దేనికైనా ఉంది సంజయ్ ఇందులో. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సమయంలో వాళ్ళకి దారి లేదని చెప్తుంటారు. ఆ డిప్రెషను నాకంతా జీవితం అంతా చీకటిగా ఉంది, ఇక నాకు వే లేదని చెప్తుంటారు. ఆ ప్రాబ్లమ్స్ అలాంటిది, నెగిటివ్స్ అట్లాంటివి. అంటే వ్యక్తికి తేడా ఉంటుందని అంటున్నారు కదా మీరు. మరి ప్రాబ్లం, మీకున్న ప్రాబ్లం వేరే వాళ్ళకి ఉండదు. అవును కదా. చూడండి, ఒకే రకంగా చెప్తే పని చేయదు సార్. అండ్ ఇంకొక విషయం సార్, ఒక వ్యక్తి న్యూట్రల్లో ఉన్న వ్యక్తి నాకు తిన కావాలని ఒక వ్యక్తి మిగిలిపోతూ ఉంటారు. అతను లేకపోతే శూన్యంగా ఉంటుంది సార్. ఇంకా ఆ వ్యక్తి పక్కన లేకపోతే అప్పటి వరకు బిజినెస్ సంథింగ్, లైఫ్, ఫ్యూచర్, కెరీర్ మొత్తం ఊహించుకుంటారు. పిల్లలు వాళ్ళ వృద్ధాప్యం వరకు ఊహించుకుంటారు. ఇదంతా శూన్యం అయిపోతుంటది ఆ వ్యక్తి పక్కన లేకపోతే. అలాంటి వాళ్ళకి ఏమన్నా సొల్యూషన్? ఖచ్చితంగా సంజయ్, దీనికి ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. సో ఆ వ్యక్తి మొత్తం స్క్రీన్ అంతా అతనే కనిపిస్తుంటాడు, ఆమె కనిపిస్తూ ఉంటాడు.
ఇంకా రెండో ప్రపంచం కనిపించదు. సో వాళ్ళు నెగిటివ్స్ వల్ల వేరే వ్యక్తిని అట్రాక్ట్ చేస్తుంటారు. ఫస్ట్లో మాట్లాడిన మాటలకి, ఫస్ట్లో అంత ఇంప్రెస్ చేసిన దానికి తర్వాత తేడా వస్తుంది. ఎందుకని? మధ్యలో నెగిటివ్స్ కొన్ని ఈ మనసు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే లేనితనాన్ని చూడకూడదు, అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని చూడకూడదు అని చెప్పి చాలా మంది ప్రేమగా వెళ్ళి అడుగుతారు, నీకేమైంది మొత్తం చెప్పండి, మైండ్లోకి వెళ్తుంది. సో హెల్దీగా ఉన్న వ్యక్తిని చూడొచ్చు. అలాగే మీ లవ్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, ఫెయిల్యూర్గా కాదు, అతను మీతో ఇదివరకు ఎలా మాట్లాడాడు అలా మాట్లాడుతున్నాడు, చాలా బాగుంది, ఈ పాజిటివ్ మాట్లాడరు. అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది, నేను సూసైడ్ చేసుకుంటాను, ఏడుస్తుంటారు. మరి దాన్నే పొందుతారుగా. అందుకే గురువు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సరే అండి, ఇంకొక సమస్య, ఒక బిజినెస్లో అప్పటి వరకు ఒక టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్గా రాణించిన వ్యక్తి సడన్గా వాళ్ళ సంస్థానం మొత్తం, వాళ్ళ బిజినెస్లో మొత్తం కుప్పకూలిపోయి మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం ఖచ్చితంగా ఉంటుంది సంజయ్. ఎందుకంటే తను ఎలా కొలాప్స్ అయిపోయాడు, ఏం జరిగింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప మీరు ఇవ్వలేరు. ప్రాబ్లం విన్న తర్వాతే డాక్టర్ దానికి ట్రీట్మెంట్ ఇస్తాడు. అట్లాగే అసలు ఏం జరిగింది, ఎక్కడ తప్పు చేశాడు, తను ఏం ఆకర్షించాడు, భయపడ్డా, కంపెనీ అంతా దివాళా తీస్తున్నట్టు ఊహించాడా, ఏం జరిగిందో తెలియదు. దానికి తగ్గట్టుగా మనం అసలు ఆ క్లయింట్ని కనుక్కొని డీటెయిల్స్ అన్ని విన్న తర్వాత దానికి పరిష్కారం ఖచ్చితంగా ఇస్తాం. అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటే ఖచ్చితంగా స్కాన్ చేయాలి కదా, ఆ వ్యక్తితో అన్ని వినాలి కదా, తను ఏమేం చేశాడు, ఏం ఆకర్షించాడు, ఏం భయపడ్డాడు, భయం ఏమవుతుంది, కొలాప్స్ అవుతుంది, మరణానికి కారణం, అసలు ఏం జరిగింది అనేది మనం విన్న తర్వాత ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తాం. అవును సార్, ఈ కోర్టు కేసులు అన్నారు కదా సార్, ఈ కోర్టు కేసులో కూడా మనం అంటే సొల్యూషన్ చూపించచ్చు వాళ్ళకి. అంటే వాళ్ళకి అనుకోకుండానే కొన్ని కేసులు ఇరుక్కుంటూ ఉంటారు, తప్పు లేకపోయినా. ఈ విధంగా కొన్ని పెద్దలతో సర్దుబాటు అయిపోయి కేసులు కూడా కోర్టు వరకు వెళ్తుంటాయి. లేకపోతే డైవోర్స్ కేసులు ఉంటాయి, ఆస్తి గొడవలు ఉంటాయి, లేకపోతే సంథింగ్ బయట ఏదైనా చిన్న మాట వచ్చే సందర్భాల్లో కొట్టుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కోర్టు కేసులు కూడా అవుతుంటాయి. దానికి మనకు అనుకూలంగా మనం చెప్పడం జరుగుతుంది. దానికి కూడా సొల్యూషన్ సులభంగా నుంచి బయటపడేలాగా, మీకే అనుకూలంగా తీర్పు వచ్చేలాగా మీరేం చేయాలి, మీలోని మహోన్నతమైన శక్తి ద్వారా ఆ విశ్వాన్ని ఎలా కోరుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర తప్పు లేదు, న్యాయం ఉంది, మీ సైడ్ కోరుకోవటంలో తప్పు లేదు. తప్పు అనేది పక్కన పెడితే కొన్ని పొరపాట్లు కూడా ఉంటాయి. వాళ్ళు తెలిసి చేసినా చేయకపోయినా ఒక పొరపాటు ఉంటుంది. ఒక సంథింగ్ ఏదైనా పార్టీలో ఉన్నప్పుడు డ్రింక్ చేస్తున్నప్పుడు సరదాగా ఎరా పోరా అనుకుని సందర్భాలు ఉన్న టైంలో చేయి చేసుకుని ఇలాంటి జరుగుతుంది. వాళ్ళ ప్రమేయం ఉండదు. అంటే ఏదో సందర్భంలో అలాంటి కొట్లాట జరిగినప్పుడు అవి కూడా కేసులు ఫైల్ అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆస్తుల విషయంలో కూడా, ఆస్తుల విషయంలో కూడా చిన్నది, వాళ్ళు కొన్ని వందల కోట్ల ఆస్తులు పంచుకున్నా సరే చిన్న ఒక సెంట్ భూమి దగ్గర, ఒక గజం భూమి దగ్గర గొడవలైన సందర్భాలు కూడా, దాన్ని గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి బయటపడేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే యుగో అడ్డం వస్తుంది అక్కడ. దానికి కూడా మనం పరిష్కారం ఇస్తాం. ఎలా అయినా సరే ప్రతి దానికి ఉంటుంది సంజయ్. ఏంటంటే లేనిదంటూ లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ లో మీకు కొన్ని ఉదాహరణలతో సహా చెప్పాను. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. దేనికైనా చాలా ఈజీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ పరిష్కారాన్ని పొందొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియోతో చాలా మందికి అర్థమవుతుంది. కొన్ని అపోహలు ఉన్నాయి. నా సమస్య ఎంతవరకు తీరుతుంది, ఎలాంటి సమస్య తీరుతుంది, ఎంత పెద్ద సమస్య తీరుతుంది అని చిన్న సమస్యలు, డౌట్లు ఉన్నాయి. హోప్ ఉంది అనుకుంటారు. అసలు మార్గమే లేదన్న వాళ్ళకి ఒక మార్గం చూపిస్తా అంటున్నారు మీరు. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.